నా నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి నిన్నటి దినం మేదరమెట్టలో జరిగినటువంటి సిద్ధం సభకు దాదాపుగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, పార్టీలు, నాయకులు, కార్యకర్తలని కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. నిన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి సిద్ధం మహాసభకి లక్షలాది మంది పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే దాదాపుగా 2006 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. మా కుటుంబం సుదీర్ఘంగా దాదాపు 60 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. అయితే ఎప్పుడన్నా ఏదన్నా ఒక సభకి జనాన్ని తరలించాలి అంటే బస్సులు పెట్టి బ్రతిమాలి మీరు రండి బాబు అని చెప్పని వాళ్ళని తరలించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. నేను అనేక సమావేశాలు చూశాను. జాతీయ స్థాయిలో వచ్చినటువంటి నాయకులు నెల్లూరు వచ్చినప్పుడు చూసాం, ముఖ్యమంత్రులు లేదా వివిధ అధికారులు చాలామంది వచ్చినప్పుడు చూసాం, అధికార హోదాలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది వచ్చినప్పుడు చూసాం. అయితే దాదాపుగా ఈరోజు మేదరమెట్ల అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి చాలా దూరం, 200 కిలోమీటర్లు దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకు, తిరుపతి నియోజకవర్గానికి అయితే 300 పైచిలుకు కిలోమీటర్లు ఉండేటువంటి పరిస్థితి. ముందుగా అన్ని గ్రామాల్లో చెప్పాం, మహిళలు ఇబ్బంది పడతారు, మీరు రాలేరు, తట్టుకోలేరు అని చెప్పి కేవలం పురుషులనే రమ్మని చెప్పాం, మగవాళ్ళనే రమ్మని చెప్పాం. అయితే ఎంత మేర వీలైతే అంత మేర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే, మాకు మీరు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సభకి తీసుకువెళ్ళడానికి అని చెప్పి మొట్టమొదటిసారిగా నా జీవితంలో అలకపోనడం అనేటువంటిది ప్రజలు చూడడం జరిగింది. ఇది ఎన్నడూ జరగలేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ఇస్తాం దానికన్నా తక్కువ ఇస్తే ఆనందపడిపోయేవాళ్ళు. అబ్బా ఇంతమందిని తరలించాలని చెప్పి అనుకుంటున్నాం, ఇంకా తగ్గించి ఇచ్చారని చెప్పి మొట్టమొదటిసారి నా జీవితంలో ఇచ్చిన దానికన్నా మీరు ఇంకా మాకు ఎక్కువ ఇవ్వలేకపోయారని చెప్పి ఈరోజు ఉదయం కూడా పాపం కొంతమంది ఫోన్ చేసి బాధపడడం జరిగింది. మేము సిద్ధంగా ఉన్నాం, కొన్ని దగ్గరలో అయితే మీరు వెళ్ళలేరు, 200 కిలోమీటర్ల పైచీలకు కష్టం అని చెప్తే లేదు మేము కింద కూర్చొని వెళ్తాము అని చెప్పి బస్సులో కొంతమంది యువకులు నిలబడి వెళ్ళారు, కొంతమంది కింద కూర్చొని వెళ్ళారు. ఇంత స్పందన అనేటువంటిది నేను ఎన్నడూ చూడలేదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, ఈరోజు ప్రతి ఒక్కరు చర్చించుకునేటువంటి విషయం. గ్రామాలలో బస్సు వెళ్ళిన వెంటనే చెప్పినటువంటి వాళ్ళు కాకుండా చెప్పనటువంటి వాళ్ళకి కూర్చొని బస్సులు నిండిపోయాయి. ఈ చెప్పినటువంటి వాళ్ళు పాపం ఎక్కలేకపోయారు, నిలబడిపోయారు, ఆగిపోయారు, నిలిచిపోయారు. అందరికీ చెప్పాం, వేల సంఖ్యలో బస్సులు బయలుదేరుతున్నాయి, వేల సంఖ్యలో కార్లు బయలుదేరుతున్నాయి, వేల సంఖ్యలో టెంపోలు లాంటి ప్రైవేటు వాహనాలు బయలుదేరుతున్నాయి. మీరు ఇబ్బంది పడతారు అంటే ఏమీ ఇబ్బంది పడ్డా పర్వాలేదు, మేము రావాల్సిందేననేటువంటి ఒక దృఢ చిత్తంతో ఈరోజు తరలి వచ్చినటువంటి నేపథ్యం ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి. లక్షలాది మంది తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది. ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇది ఒక చరిత్ర. అంతమంది ఒక దగ్గర గుమికూడడం, జనాన్ని ఒక్కసారి కింద ఉన్నటువంటి వాళ్ళకన్నా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అసలు కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి, ఒక అలలాగా జనసముద్రంలాగా ఎక్కడ చూసినా సరే. కాబట్టి అంత కష్ట నష్టాలకు వచ్చి ప్రజలు అంత పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఎందుకు జనం ఇంతమందికి రావడానికి కారణం అంటే 58 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను చేర్చగలిగాడు. కాబట్టి ప్రతి కుటుంబం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమ లబ్ధి మా ఇంటికి చేరింది అని చెప్పి గ్రహించారు. కాబట్టే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తమ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సభకు వెళ్ళాలి, ఆయనకు మన ఆశీస్సులు అందించాలి, మనం మద్దతు పలకాలి, మనం అందరం
రేపు జరిగేటువంటి ఎన్నికలకు మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఆయనకి తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది.